Hi everyone, this is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Eluru. Today I am dealing with the paper Botany elective paper, that is plant tissue culture and its biotechnological applications. Today I am going to discussing about the topic organ culture. ప్లాంట్ టిష్యూ కల్చర్ అంటే ఏంటి? మనకి ప్లాంట్ టిష్యూస్ని కానీ సెల్స్ ప్లాంట్లో ఉన్న ఏ ఆర్గాన్ అయినా మనం యూస్ చేసి కల్చరింగ్ ప్రాసెస్ చేసి హోల్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ టిష్యూ కల్చర్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే అది టోటిపోటెన్సీ నేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. టోటిపోటెన్సీ అంటే ఏంటి? మనకి ప్లాంట్ సెల్లో ఉన్న మనకి ఆ జీనోమిక్ కంటెంట్లో ద genomic content is having the total potential to produce a whole plant body. హోల్ ప్లాంట్ బాడీని ప్రొడ్యూస్ చేయడానికి దానికి కెపాసిటీ అనేది ఉంది. దాన్నే ప్లాంట్ టిష్యూ కల్చర్ అంటారు. ప్లాంట్ టిష్యూ కల్చర్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్డ్ టు మెయింటైన్ ఆర్ గ్రో ప్లాంట్ సెల్స్, టిష్యూస్ ఆర్ ఆర్గాన్స్ అండర్ ద స్టెరైల్ కండిషన్స్ ఆన్ ద న్యూట్రియంట్ కల్చర్ మీడియం ఆఫ్ నౌన్ కంపోజిషన్. మన న్యూట్రియంట్ మీడియం మీద ఈ సెల్స్ని, టిష్యూస్ని, ఆర్గాన్స్ని గ్రో చేస్తే దాన్ని ప్లాంట్ టిష్యూ కల్చర్ అంటారు. Plant tissue culture is widely used to produce a clones of plant in the method known as a micropropagation. మనం ఏ మెథడ్ని యూస్ చేసి ప్లాంట్ టిష్యూ కల్చర్లో క్లోన్స్ ప్రొడ్యూస్ చేస్తాము అంటే మైక్రోప్రాపగేషన్ యూస్ చేసి ప్రొడ్యూస్ చేస్తాము. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్. ప్లాంట్ టిష్యూ కల్చర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ప్రొడ్యూస్ పర్టికులర్లీ గుడ్ ఫ్లవర్ ఫ్రూట్స్. మనకి ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి ప్లాంట్ టిష్యూ కల్చర్ ద్వారా మనకు వచ్చే క్లోన్స్ అనేవి సేమ్ జెనెటిక్ మెటీరియల్తో ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి పేరెంట్ ప్లాంట్ ఈల్డింగ్ అనేది ఎలా ఇచ్చిందో నెక్స్ట్ క్లోన్స్ కూడా మనకి ఈల్డింగ్ అనేది అలాగే ఇస్తాయి కాబట్టి ఎగ్జాక్ట్ కాపీస్ని ఆఫ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. టు క్విక్లీ ప్రొడ్యూస్ ఏ మెచ్యూర్ ప్లాంట్స్, మనకి షార్ట్ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని అది కూడా మెచ్యూర్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ద ప్రొడక్షన్ ఆఫ్ మల్టిప్లేస్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సీడ్స్ లేకుండా మనం ప్లాంట్స్ని మనం మల్టిప్లేస్ చేసుకుని వాటి నెంబర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ద రీజనరేషన్ ఆఫ్ హోల్ ప్లాంట్స్ ఫ్రమ్ ద ప్లాంట్ సెల్స్ దట్ హ్యావ్ బీన్ జెనెటికల్లీ మోడిఫైడ్. మనకి ఒక ప్లాంట్ని హోల్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక సింగిల్ సెల్ని తీసుకుని మనం హోల్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి జెనెటిక్ మోడిఫికేషన్స్ చేసుకుని కూడా మనం ఒక ప్లాంట్ని రీజనరేట్ చేసుకోవచ్చు. The production of plants in the sterile containers that allows them to be moved with a greatly reduced chances of transmitting diseases, pests and the pathogens. మనకి స్టెరైల్ కంటైనర్స్ యూస్ చేయకుండా మనకి ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటాయి? డిసీజ్డ్ కండిషన్స్లో పెస్ట్తోను ప్యాథోజన్స్తోను మనకి ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్లాంట్ టిష్యూ కల్చర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ముందుగానే మనం స్టెరిలైజేషన్ ప్రాసెస్ చేస్తాం కాబట్టి మనకు వచ్చే ప్లాంట్స్ అనేవి అసెప్టిక్ కండిషన్స్లో ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ద ప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ సీడ్స్ దట్ అదర్వైజ్ హ్యావ్ వెరీ లో ఛాన్సెస్ ఆఫ్ జర్మినేటింగ్ అండ్ గ్రోయింగ్, దట్ ఈస్ ఆర్కిడ్స్ అండ్ నెపెంథీస్. మనకేంటంటే మనకి సీడ్స్ మీద డిపెండ్ అయ్యి ప్లాంట్స్ని గ్రో చేస్తాం కదా, ఆ సీడ్స్లో ఏంటంటే మనకి ఆ సీడ్ యొక్క వియబిలిటీ కెపాసిటీ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఏంటి మనకి సీడ్ అనేది లేకుండా ప్లాంట్ని డెవలప్ చేయాలి అంటే ఆ సీడ్లో జర్మినేషన్ ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం ఇలా ప్లాంట్ టిష్యూస్ని యూస్ చేసి టిష్యూ కల్చర్ని బేస్ చేసుకుని మనం ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. To clear particular plants of viral and other infections and to quickly multiply these plants as a cleaned stock for horticulture and agriculture. హార్టికల్చర్కి అగ్రికల్చర్ పర్పస్కి మనం ఏంటంటే ఇన్ఫెక్షియస్ ఫ్రీ ప్లాంట్స్ని, డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ని మనం చాలా షార్ట్ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్. ప్లాంట్ టిష్యూ కల్చర్ యొక్క అడ్వాంటేజెస్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వేరియేషన్ ఇన్ సప్లైస్ అండ్ క్వాలిటీ అండ్ మనం ప్రొడ్యూస్ చేసే న్యూట్రియంట్ సప్లై మీడియం మీద వాటి యొక్క క్వాలిటీస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ పేటెంట్ రైట్స్. మనం ఏ ప్లాంట్ మీద అయితే కల్చర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామో న్యూ ప్లాంట్స్ని జనరేట్ చేయాలనుకున్నాం కాబట్టి అలాగే మనం పేటెంట్ రైట్స్ని కూడా ఫాలో చేయాలి. నెక్స్ట్ ఈజీ ప్యూరిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్స్. మనం కాంపౌండ్స్ని ఈజీగా ప్యూరిఫై చేసుకోవచ్చు.
నెక్స్ట్ మోడిఫికేషన్ ఆఫ్ కెమికల్ స్ట్రక్చర్స్ని కూడా మోడిఫై చేయొచ్చు. డిసీజ్ ఫ్రీ అండ్ డిజైర్డ్ ప్రొడక్ట్స్, డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ని డిజైర్డ్ ప్రొడక్ట్స్ని మనం అనుకున్న ప్లాంట్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్లో మనకి ఈ టిష్యూ కల్చర్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. మెథడ్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్, మనకి ప్లాంట్ టిష్యూ కల్చర్లో ఎన్ని టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి? ప్లాంట్ టిష్యూ కల్చర్ ఇంక్లూడ్స్ 2 మేజర్ మెథడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ type of in vitro growth callus and suspension cultures. Callus culture and its suspension cultures is one of the method. Next type of explant, మనం తీసుకున్న explant మీద ఈ మెథడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ సింగిల్ సెల్ కల్చర్, షూట్ కల్చర్, రూట్ కల్చర్ అండ్ somatic embryo culture, meristem culture. These are the organs which we have taken as an explant and continuing the process of a culturing process. Next anther culture, haploid production, protoplast culture and somatic hybridization, embryo culture, ovule culture and ovary culture, etc. ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, మనం ప్లాంట్ని గ్రో చేయాలి అంటే సర్టెన్ ఆప్టిమమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని వాటికి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ విట్రో కల్చర్. మనకి 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ఈజ్ న్యూట్రియంట్ మీడియం, నెక్స్ట్ అసెప్టిక్ కండిషన్ అండ్ ఏరియేషన్ ఆఫ్ ద టిష్యూస్. న్యూట్రియంట్ మీడియంని కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. అలాగే లోపల మనం స్టెరిలిటీ, జర్మ్ ఫ్రీ కండిషన్స్ని మనం మెయింటైన్ చేయాలి. ఏరియేషన్ ఆఫ్ ద టిష్యూస్కి మనం గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరగడానికి మనకి అక్కడ ఏరియేషన్ ప్రాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ న్యూట్రియంట్ మీడియం అంటే మీడియం నుంచి మనం ఏదైతే న్యూట్రియంట్ సప్లై చేయాలి అనుకుంటున్నామో దాన్ని న్యూట్రియంట్ మీడియం అంటారు. మీడియం డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ ఆర్ సెల్ యూజ్డ్ ఫర్ ద కల్చర్. మనం తీసుకునే ఎక్స్ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి మీడియం అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్లీ న్యూట్రియంట్ కన్సిస్టింగ్ ఆఫ్, న్యూట్రియంట్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే ఇనార్గానిక్ సాల్ట్స్ ఏమేమి ఉన్నాయి? బోత్ మైక్రో ఎలిమెంట్స్ ఉన్నాయి, మ్యాక్రో ఎలిమెంట్స్ ఉన్నాయి. మైక్రో అంటే ప్లాంట్ యొక్క గ్రోత్కి స్మాల్ క్వాంటిటీస్లో రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మైక్రో ఎలిమెంట్స్ అంటాం. లార్జ్ క్వాంటిటీస్లో రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మ్యాక్రో ఎలిమెంట్స్ అంటున్నాం. ఏ కార్బన్ సోర్స్, యూజువల్లీ సుక్రోజ్, మనం సుక్రోజ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మనకి స్ట్రక్చర్ని, ఫ్రేమ్ వర్క్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి కార్బన్ సోర్స్ అనేది మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ వైటమిన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నికోటినిక్ యాసిడ్, థైమిన్, పైరిడాక్సిన్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ని మనం వాటి యొక్క గ్రోత్ని బేస్ చేసుకుని మనం ఈ వైటమిన్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ అమైనో యాసిడ్స్, మన కల్చర్ మీడియంలో ఉన్న సెల్స్ ఏవైతే గ్రో అవుతున్నాయో సెల్స్ అవి వాటిలంతటా అవి ఓన్గా టోటల్ ఆప్టిమమ్ క్వాంటిటీస్లో అవి సింథసైజ్ చేసుకోలేవు. కాబట్టి మనం ఈ అమైనో యాసిడ్స్ని ఎక్స్టర్నల్గా మనం ప్రొడ్యూస్ చేయాలి, అంటే ప్రొవైడ్ చేయాలి వాటికి. ఎగ్జాంపుల్ వచ్చి అర్జినైన్. నెక్స్ట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ఎగ్జాంపుల్స్ వచ్చి ఆక్సిన్స్. అండ్ ఆప్టిమమ్ pH ఈజ్ 5.7 ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి లోపల pH కండిషన్స్ కూడా మనం ఎసిడిక్గా, బేసిక్గా, న్యూట్రల్ కండిషన్స్ అనేది కూడా మనం చెక్ చేసుకుని ఆప్టిమమ్ pH వచ్చేసి 5.7 మనం మెయింటైన్ చేసుకోవాలి. అసెప్టిక్ కండిషన్స్ అంటే స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది మనం టిష్యూ కల్చర్ చేసే ముందు కన్ఫామ్గా ఈ ప్రాసెస్ అనేది చేయాలి. న్యూట్రియంట్ మీడియం కంటైన్స్ షుగర్స్ విచ్ ఇంక్రీజెస్ గ్రోత్ ఆఫ్ ద మైక్రోబ్స్. మనకి న్యూట్రియంట్ మీడియంలో షుగర్స్, అమైనో యాసిడ్స్, వైటమిన్స్, అలాగే మనకి గ్రోత్కి, మనకి మైక్రోబ్స్కి కూడా యూజ్ అవుతాయి. దీస్ మైక్రోబ్స్ కంపీట్ విత్ గ్రోయింగ్ టిష్యూస్ అండ్ ఫైనల్లీ కిల్ ఇట్. మైక్రోబ్స్ ఏం చేస్తాయి? ఆ గ్రోయింగ్ టిష్యూస్ కన్నా కంపీట్ అయ్యి దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ని అవి అబ్టైన్ చేసుకుని ఫైనల్గా ఆ టిష్యూని మొత్తం అవి కిల్ చేస్తాయి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ అసెప్టిక్ కండిషన్. అందుకనే మనం అక్కడ అసెప్టిక్ కండిషన్స్ని మెయింటైన్ చేసుకోవాలి. స్టెరిలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్టాప్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్. స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎందుకంటే మైక్రోబ్స్ యొక్క గ్రోత్ని మనం ఇన్హిబిట్ చేయడానికి స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది మనం ఖచ్చితంగా చేసి ఉండాలి. ఏరియేషన్ ఆఫ్ టిష్యూస్, ప్రాపర్ ఏరియేషన్ ఆఫ్ కల్చర్ టిష్యూ ఈజ్ ఆజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కల్చర్ టెక్నిక్. మనకి ఏరియేషన్ని ప్రొవైడ్ చేయడం కూడా ఒక కన్ఫామ్గా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట కల్చరల్ టెక్నిక్లో. ఇట్ ఈజ్ అచీవ్డ్ బై ఒకేషనల్లీ స్టిర్రింగ్ ద మీడియం బై స్టిర్రింగ్ ఆర్ బై ద ఆటోమేటిక్ షేకర్స్. మనకి ఆటోమేటిక్ స్టిర్రర్స్ని కానీ షేకర్స్ని కానీ యూజ్ చేసి మనం అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ని మనం ఇది జరపాలి. ఎందుకంటే మనకి గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది మనకి సెల్ టు సెల్ అనేది జరగాలి. కాబట్టి మనం ఇక్కడ ఏరియేషన్ని కూడా మనం ఆ టిష్యూస్కి ప్రొవైడ్ చేయాలి.
నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ కల్చర్. ప్లాంట్ టిష్యూ కల్చర్ని బేస్ చేసుకుని మనం ఎనీ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ ఆర్గాన్స్ని మనం కల్చర్ చేయొచ్చు అనేది చూద్దాం. నెక్స్ట్ క్యాలస్ కల్చర్. ఇన్ క్యాలస్ కల్చర్ సెల్ డివిజన్ ఇన్ ఎక్స్ప్లాంట్ ఫార్మ్స్ ఏ క్యాలస్. మన క్యాలస్ కల్చర్లో మనకి ఏం జరుగుతుంది, సెల్ డివిజన్ ఇన్ ఎక్స్ప్లాంట్స్ ఫార్మ్స్ ద క్యాలస్. సెల్ అనేది కంటిన్యూస్గా డివైడ్ అయ్యి ఏం చేస్తుంది, ఎక్స్ప్లాంట్ యొక్క సెల్స్ అనేవి డివైడ్ అయ్యి మనకి అన్డివైడెడ్ మాస్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేస్తాయి, అంటే క్యాలస్. క్యాలస్ ఈజ్ ఇర్రెగ్యులర్, అన్ఆర్గనైజ్డ్ అండ్ అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్. క్యాలస్ అనేది ఏంటంటే మనకి ఇర్రెగ్యులర్గా, అన్ఆర్గనైజ్డ్, అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్ అనమాట. ఇర్రెగ్యులర్గా అన్డిఫరెన్షియేట్ అయి ఉన్న సెల్స్. డార్క్నెస్ అండ్ సాలిడ్ మీడియం జెల్లెడ్ బై అగార్ స్టిమ్యులేట్స్ అ క్యాలస్ ఫార్మేషన్. డార్క్నెస్, సాలిడ్ మీడియం అన్న అగార్ మనకి క్యాలస్ ఫార్మేషన్కి స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట ఈ కండిషన్స్. ద మీడియం కంటైన్స్ ద ఆక్సిన్స్ అండ్ బిఏపి, బెంజైల్ అమినో ప్యూరిన్స్, బోత్ ఆర్ గ్రోత్ రెగ్యులేటర్స్. మనకి ఈ బెంజైల్ అమినో ప్యూరిన్స్ ఉన్న ఆక్సిన్స్ వచ్చేసి మనకి బోత్ ఆర్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనమాట. దీ స్టిమ్యులేట్ సెల్ డివిజన్ ఇన్ ద ఎక్స్ప్లాంట్. మనకి ఎక్స్ప్లాంట్లో సెల్స్ని డివైడ్ చేయడానికి ఆ కండిషన్స్ని ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి. క్యాలస్ ఈస్ అబ్టైన్డ్ విత్ ఇన్ 2 to 3 weeks. క్యాలస్ అనేది మనకి 2 to 3 weeksలో ఫార్మేషన్ అనేది చూపిస్తుంది. క్యాలస్ కల్చర్ అండ్ సబ్ కల్చర్. క్యాలస్ కల్చర్, సబ్ కల్చర్ అనేది ఎలా చేస్తారు అంటే మనకి ఫస్ట్ మనకి క్యాలస్ అనేది తీసుకుంటారు. క్యాలస్ ఏం చేస్తారు, అగార్ మీడియంలో ఉన్న క్యాలస్ ఏం చేస్తారు, మనకి దీన్ని న్యూట్రియంట్ మీడియం మీద పెట్టి గ్రో చేస్తారు, లిక్విడ్ మీడియం మీద. అప్పుడు దీని నుంచి మనకి సింగిల్ సెల్స్ అనేవి ఐసోలేట్ చేసి మళ్ళీ కొనికల్ ఫ్లాస్క్లో న్యూట్రియంట్ మీద మీకు గ్రో చేస్తారు. ఇలా గ్రో చేసిన వాటిని మనం ఎక్స్ప్లాంట్ కింద తీసుకుని దాన్ని ఏం చేస్తాము, మనం ఇండివిజువల్గా ప్లాంట్ని రైజ్ చేస్తాము. ఇలాగా మనం సర్క్యులర్ ప్రాసెస్లో మనం ఈ క్యాలస్ కల్చర్ని చేసుకోవచ్చు. ఓకేనా. అగార్ మీడియంలో ఉన్న మనం క్యాలస్ని తీసుకున్నాం, మళ్ళీ దీని నుంచి సింగిల్ సెల్స్ని తీసుకుని మళ్ళీ దాన్ని సబ్ కల్చరింగ్ ప్రాసెస్ని చేస్తున్నాము. నెక్స్ట్ మెయింటెనెన్స్. మనం గ్రో చేసిన దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఆఫ్టర్ సఫిషియంట్ టైమ్ ఆఫ్ క్యాలస్ గ్రోత్ ఆన్ ద సేమ్ మీడియం ఫాలోయింగ్ చేంజెస్ విల్ అక్కర్స్. సఫిషియంట్ టైం వరకు క్యాలస్ గ్రోత్ అనేది మనకి ఉండాలి, అంటే సేమ్ మీడియం ఫాలోయింగ్ ద చేంజెస్ విల్ అక్కర్స్. డిప్లీషన్ ఆఫ్ న్యూట్రియంట్ ఇన్ ద మీడియం. మనకి ఆ న్యూట్రియంట్ మీడియం అనేది డిప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే కంటిన్యూస్గా అవి న్యూట్రియంట్స్ అనేవి తీసుకుంటున్నాయి కాబట్టి న్యూట్రియంట్ అనేది అక్కడ చేంజెస్ అనేవి చూపిస్తుంది. గ్రాడ్యువల్ లాస్ ఆఫ్ వాటర్ని కూడా అది అబ్టైన్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ లాస్ ఆఫ్ వాటర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్యుములేషన్ ఆఫ్ మెటబాలిక్ టాక్సిన్స్. అక్కడ మెటబాలిక్ టాక్సిన్స్ ని కూడా అది అక్యుములేట్ చేసుకుంటుంది ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల. హెన్స్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ గ్రోత్ ఇన్ ద క్యాలస్ ఇట్ ఈస్ నెసరీ టు సబ్ కల్చర్ ద క్యాలస్. అందుకనే మనం క్యాలస్ ని కంటిన్యూస్ గా గ్రో చేయకుండా మళ్ళీ దాని నుంచి సెల్స్ ని హార్వెస్ట్ చేసి మనం సబ్ కల్చరింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాము. సబ్ కల్చర్ షుడ్ బి రిపీటెడ్ ఆఫ్టర్ 4 to 5 weeks. సబ్ కల్చరింగ్ ప్రాసెస్ అనేది మనకి 4 to 5 weeks కి మనం రిపీట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ వన్ సింగిల్ సెల్ కల్చర్. సింగిల్ సెల్స్ని ఎలా కల్టివేట్ చేయాలి. యాజ్ స్టార్టెడ్ ఎర్లియర్, సెల్స్ derived from the single cell through the mitosis constitutes a clone and the process of obtaining clones is called the cloning. Asexual progeny of single individual make a clone. There are two popular techniques of single cell cultures. మనకి సింగిల్ సెల్ కల్చర్ అనేది ఎలా చేస్తాం, మైటోసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఏం జరుగుతుంది, అక్కడ ఆ సైటోప్లాస్మిక్ కంటెంట్ కానీ న్యూక్లియోప్లాజం కానీ డివిజన్స్ చెప్పుకుని మనకి ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఫామ్ అవుట్ ఆ ప్రాసెస్ ఏమంటారు, డివైడింగ్ ద సెల్స్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని మనకి చెప్తున్నారు. దీన్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే హెర్బర్ట్ లేండ్ అనే మనకి సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ రూట్ టిప్ కల్చర్. టిప్స్ ఆఫ్ ద లేటరల్ రూట్స్ ఆర్ స్టెరిలైజ్డ్. మనకి ఈ రూట్ టిప్స్ అనేవి మనం స్టెరిలైజ్ చేసుకోవాలి కల్చర్ చేయడానికి ముందుగా. ఎక్సైజ్డ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ద ఫ్రెష్ మీడియం. మనం ఆ టిప్ పోర్షన్ని ఎక్సైజ్ చేసుకుని దాన్ని ఫ్రెష్ మీడియంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ద లేటరల్ రూట్స్ కంటిన్యూ టు గ్రో అండ్ ప్రొవైడ్ ద సెవరల్ రూట్స్. ఆ లేటరల్ రూట్స్ అనేవి కంటిన్యూస్గా గ్రో అయ్యి మనకి సెవరల్ రూట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఆఫ్టర్ 7 days దట్ ఆర్ యూజ్డ్ టు ఇనిషియేట్ ద స్టాక్ ఆర్ ఎక్స్పెరిమెంట్. మనకి ఏం చేస్తాయి అంటే ఆఫ్టర్ 7 days తర్వాత ఇది ఏం చేస్తాయంటే స్టాక్ని ప్రొవైడ్ చేస్తాయి. దస్ ద రూట్ మెటీరియల్ డెరైవ్డ్ ఫ్రమ్ ద సింగిల్ రాడికల్. అలాగా మనకి రూట్ మెటీరియల్ అనేది ఒక సింగిల్ రాడికల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సచ్ జెనెటికల్లీ యూనిఫామ్ రూట్ కల్చర్స్ ఆర్ రిఫర్ టు యాజ్ ఏ క్లోన్ ఆఫ్ ఐసోలేటెడ్ రూట్ క్లాత్స్. ఇలా మన క్లోన్ ఆఫ్ ఐసోలేటెడ్ రూట్స్ అని ఎందుకు అంటున్నామంటే దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది సిమిలర్గా ఉంటుంది కాబట్టి దాన్నే
సచ్ జెనెటికల్లీ యూనిఫామ్ రూట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ క్లోన్ ఆఫ్ ఐసోలేటెడ్ రూట్స్ అని అంటున్నారు. ఓకేనా, మనకి సేమ్ జెనెటిక్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి కాబట్టి వచ్చే క్లోన్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్ లీవ్స్ కల్చర్. Leaves 800 nanometers may be detected from the shoot surface, sterilized and placed in the healthy condition for the longer period. Leaves of 800 nanometers may be detached from the shoot surface, sterilized and placed in the healthy conditions for longer period. మనకి ఈ షూట్ పార్ట్ నుంచి లీవ్స్ని కలెక్ట్ చేస్తే దాన్ని మనం హెల్దీ న్యూట్రియంట్ మీడియం మీద లాంగ్ పీరియడ్ వరకు వాటిని గ్రో చేయాలి. గ్రోత్ రేట్ ఇన్ ద కల్చర్ డిపెండ్స్ ఆన్ ద స్టేజెస్ ఆఫ్ మెచ్యూరిటీ అట్ ఎగ్జైషన్. మన గ్రోత్ రేట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మెచ్యూరిటీ మీద, మనం ఎక్సర్సైజ్ చేసే టెక్నిక్ మీద డిపెండ్ అవుతుంది. యంగ్ లీవ్స్ హ్యావ్ మోర్ గ్రోత్ పొటెన్షియల్ దెన్ ద నియర్లీ మెచ్యూర్ వన్స్. యంగ్ లీవ్స్కి మనకి మోర్ గ్రోత్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెచ్యూర్ వన్స్ కన్నా యంగ్ వన్స్కి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. Shoot tip culture. The excised shoot tips, that means 100 to 1000 nanometers long of many plant species can be cultured on relatively simple nutrient media. మనం ఎక్సైజ్ చేసే షూట్ టిప్స్ అనేవి ఏ రేంజ్లో ఉండాలి అంటే 100 నుంచి 1000 నానోమీటర్స్ వరకు ఉండాలి. అలాగే మెనీ ప్లాంట్ స్పీషెస్ కెన్ బి కల్చర్డ్ ఆన్ రిలేటివ్లీ సింపుల్ న్యూట్రియంట్ మీడియం మీద మనం మెనీ ప్లాంట్ స్పీషెస్ యొక్క షూట్ టిప్స్ని మనం కల్చర్ చేసుకోవచ్చు. దిస్ మీడియా మస్ట్ కంటైన్ గ్రోత్ హార్మోన్స్ అండ్ విల్ ఆఫెన్ ఫార్మ్స్ రూట్ అండ్ డెవలప్ ఇంటూ హోల్ ప్లాంట్స్. మన ఈ మీడియంలో ఏంటంటే మనకి గ్రోత్ హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఫస్ట్ రూట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మనకి హోల్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ అనేది న్యూట్రియంట్ మీడియంకి ఉండాలి. కంప్లీట్ ఫ్లవర్ కల్చర్. కంప్లీట్ ఫ్లవర్ కల్చర్ ఎలా అంటే మనకి ఫ్లవర్స్ అనేవి 2 డేస్ తర్వాత మనకి పాలినేషన్ జరిగిన తర్వాత 2 డేస్ జరిగిన తర్వాత ఫ్లవర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని స్టెరిలైజ్ చేసి 5% కాల్షియం హైపోక్లోరైడ్తో దాన్ని వాష్ చేసి స్టెరిలైజ్డ్ వాటర్తో మనం స్టెరిలైజ్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ దిస్ టు కల్చర్ ట్యూబ్స్ కంటైనింగ్ ది అగార్ మీడియం. దీన్ని మనం కల్చర్ ట్యూబ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రూట్స్ విచ్ డెవలప్డ్ ఆర్ స్మాలర్ దాన్ దేర్ న్యాచురల్ కౌంటర్పార్ట్ size can be increases by the supplementing the medium with appropriate combination of growth hormones. ఆ యొక్క మన సైజ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే గ్రోత్ హార్మోన్ని ప్రొవైడ్ చేసి మనం ఆ సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యాంథర్ కల్చర్. యంగ్ ఫ్లవర్ బడ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అండ్ సర్ఫేస్ స్టెరిలైజ్డ్. మన ఫ్లవర్ బడ్స్లో ఉన్న యాంథర్స్ని రిమూవ్ చేసుకుని దాన్ని స్టెరిలైజ్ చేసుకోవాలి. The anthers are then excised and transferred to an appropriate nutrient medium. Anthers అనేవి మనం కట్ చేసిన తర్వాత దాన్ని appropriate nutrient medium మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. The plantlet are formed after 4 to 5 weeks of inoculation. Plantlet అనేది మనకి ఎప్పుడు ఫామ్ అవుతుందంటే 4 to 5 weeks తర్వాత, ఇనాక్యులేట్ చేసిన 4 to 5 weeks తర్వాత మనకి ఈ ప్లాంట్లెట్ అనేది ఫామ్ అవుతుంది. మెనీ ప్లాంట్లెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద సింగిల్ యాంథర్. మనకి ఇలా సింగిల్ యాంథర్ నుంచి మెనీ ప్లాంట్లెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. పోలెన్స్ కల్చర్. పోలెన్స్ అనేవి ఎలా కల్చర్ చేయొచ్చు అంటే పోలెన్ గ్రైన్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద యాంథర్. యాంథర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద 5 ml లిక్విడ్ మీడియం ఇన్ ద పెట్రీ డిష్. పెట్రీ డిష్లో మనం 5 ml లిక్విడ్ మీడియంలో ఈ యాంథర్స్ని ప్లేస్ చేయాలి అంటే పోలెన్. పెట్రీ డిషెస్ కంటైనింగ్ ద పోలెన్ గ్రైన్స్ ఇన్ ద కల్చర్ మీడియా ఆర్ సీల్డ్ విత్ పారాఫిలిం అండ్ ఇంక్యుబేటెడ్ at 28 degrees in the dark for 14 days. మనం ఇలా పోలెన్ గ్రైన్స్ ఉన్న కల్చర్ మీడియంని అంటే ఆ పెట్రీ డిష్లో ఉన్న పోలెన్ గ్రైన్స్ని మనం ఏం చేయాలంటే కల్చర్ మీడియం మీద ప్లేస్ చేసిన తర్వాత దాన్ని పారాఫిలిం పేపర్తో దాన్ని సీల్ చేసి దాన్ని 28 degrees centigrade దగ్గర 14 days వరకు దాన్ని మనం ప్లేస్ చేయాలి, ఇంక్యుబేట్ చేయాలి. 3 to 4 weeks తర్వాత మనకి చూసుకుంటే హ్యాప్లాయిడ్ ప్లాంట్లెట్స్ అనేవి గ్రో అవుతాయి. అప్లికేషన్స్ ఆఫ్ టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ యూజ్ చేయడం వల్ల మనకి యూజెస్ ఏంటి అంటే ఇట్ యూజ్ టు కన్సర్వ్ ద రేర్ స్పీషెస్ ఇన్ ద ఫారెస్ట్. ఫారెస్ట్లో ఉన్న మన రేర్ స్పీషెస్ని కన్సర్వ్ చేసుకోవచ్చు. ఏ ప్లాంట్ బ్రీడర్ మే యూజ్ టిష్యూ కల్చర్ టు స్క్రీన్ సెల్స్ రాదర్ దాన్ ద ప్లాంట్స్. ఈ ప్లాంట్ బ్రీడర్ ఏం చేయొచ్చు అంటే మనం అక్కడ ఉన్న సెల్స్ని స్క్రీన్ చేసుకుని హైబ్రిడ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. లార్జ్ స్కేల్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ ఇన్ ద లిక్విడ్ కల్చర్ యాజ్ అ సోర్స్ ఆఫ్ సెకండరీ ప్రొడక్ట్స్ లైక్ రికాంబినెంట్ ప్రోటీన్స్ యూజ్డ్ యాజ్ ఏ బయోఫార్మస్యూటికల్స్. ఇలా మనకి ప్లాంట్ సెల్స్ని యూజ్ చేసి మనం సెకండరీ మెటబాలైట్స్ని అంటే సెకండరీ ప్రొడక్ట్స్ని మనం అంటే బయోఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంటే ఆల్కలాయిడ్స్, టానిన్స్, స్టెరాయిడ్స్ ఇలా మనం సెకండరీ ప్రొడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. టు క్రాస్ డిస్టెంట్లీ రిలేటెడ్ స్పీషెస్ బై ద ప్రోటోప్లాస్ట్ ఫ్యూజన్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్, డిఫరెంట్ వెరైటీస్కి చెందిన ప్రోటోప్లాస్ట్ తీసుకుని వాటిని మెర్జ్ చేసి మనం హైబ్రిడ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. హెల్ప్స్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. క్రియేషన్ ఆఫ్ అడిషనల్ జెనెటిక్ వేరియేషన్. మనం ఇలా జెనెటిక్
లోపల మనకి ఒక జీన్స్ని ఇన్సర్ట్ చేసి మనం జీన్స్ని కూడా మాడిఫై చేసి అడిషనల్గా జెనెటిక్ వేరియేషన్ని మనం క్రియేట్ చేయొచ్చు. సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ రెసిస్టెన్స్ టు టాక్సిన్స్ వైరసెస్, అక్కడ మనకి టాక్సిన్కి వైరసెస్కి రెసిస్టెంట్గా ఉన్న ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సూటబుల్ ఫర్ బ్రీడింగ్ ఆఫ్ ట్రీ స్పీషియస్ని బ్రీడింగ్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ మెనీ ప్లాంట్స్ దట్ ఆర్ క్లోన్ టు ఈచ్ అదర్, మనం డిఫరెంట్ ప్లాంట్స్ని మనం క్లోన్ చేసి మనం హైబ్రిడ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్, ఈ టిష్యూ కల్చర్ని యూస్ చేసి మనం మెరిస్టెమ్ కల్చర్ని చేసి ఏం చేస్తాము, డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటాము. Tissue culture have advantage of time saver. With the help of root culture, plantlets are ready to grow which save time. మనకి టిష్యూ కల్చర్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే షార్ట్ పీరియడ్లో మోర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ఐడెంటికల్ కాపీస్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. హై ఈల్డింగ్ వెరైటీస్ బ్రీడ్స్ని కూడా మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ PowerPoint presentation. Thank you. We will see you in the next video.